హలో ఆల్ మినిమమ్ బడ్జెట్‌లో 1 ఆర్ 2 డేస్ అలా ఔటింగ్‌కి వెళ్ళాలి అనుకుంటే, అది కూడా కిడ్స్‌తో వెళ్ళాలి అనుకుంటే, ఈ రిసార్ట్‌కి మనం వెళ్ళొచ్చనమాట. సో, ఎక్కడ, ఏంటి, డైరెక్షన్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఏంటి, మొత్తం డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో, ఎంట్రీ అవ్వగానే మనకొక బ్యాండ్ ఏసేస్తారనమాట హ్యాండ్‌కి ఎంతమంది ఇన్ అవుతున్నారు అని కౌంట్ కోసం. లోపలికి వెళ్తూనే మనకి అదొక విలేజ్ అట్మాస్ఫియర్ కైండ్ ఆఫ్ మనకనిపిస్తుంది. సో, దిస్ ఈస్ ద ఎంట్రీ. లోపలికి రాగానే ఇక్కడ మనం కాసేపు రెస్ట్ తీసుకోవడానికి, చిన్న ఉయ్యాల పిల్లలు ఎంజాయ్ చేయడానికి అండ్ బ్యాక్ సైడ్ సోఫా సెట్ ఇవన్నీ ఉన్నాయి. సో, మనకి హోమ్ అట్మాస్ఫియర్ వచ్చేట్లు వాళ్ళు అరేంజ్‌మెంట్ చేశారనమాట. లోపలికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ దట్ మనం ఇట్లా లోపలికి వన్ బై వన్ ఏముంది అని లిస్ట్ ఔట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బయట కనిపించని రకరకాల పక్షులు ఇక్కడ మనకి వెల్కమ్ చెప్తూ ఉన్నాయన్నమాట. సో, వన్ సైడ్ వచ్చేసి పిల్లల గేమ్ జోన్ ఉంది. అండ్ అనదర్ సైడ్ ఫుల్ ఆఫ్ వాటర్ గేమ్స్, రెయిన్ డాన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ కాటేజ్ తీసుకోవచ్చు. రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మొత్తం ఇది వచ్చేసి ఫైనల్‌గా ఫ్యామిలీ రిసార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్‌డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటే మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఎటువైపు వెళ్తే మనకి ఏమొస్తుంది అనేది. సో, ఆ డైరెక్షన్ మనం ఫాలో అయిపోతూ ఉంటే వన్ బై వన్ గేమ్స్ ఆడుకుంటూ, ఫుడ్ తీసుకుంటూ ఇన్ టైమ్‌కి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. 1 ఆర్ 2 ఇయర్ కిడ్స్ ఉన్నా సరే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవైలబుల్‌గా గేమ్స్ ఉన్నాయన్నమాట. అలానే పెద్దవాళ్ళు అంటే మన హస్బెండ్స్ లేరు అంటే మన ఫాదర్స్ వచ్చినా సరే ఎంజాయ్ చేయడానికి అన్ని గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి టిఫిన్, లంచ్ అండ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 6:00కి అవుట్ నుండి వచ్చే వాళ్ళకి అంటే 1 డే స్టే చేసే వాళ్ళందరికీ క్లోజ్ అనమాట. సో, అది కంప్లీట్ చేసుకొని లంచ్ అయిపోయిన తర్వాత వాటర్ గేమ్స్‌లోకి వెళ్ళాము అంటే ఈవినింగ్ వరకు మనం ఆడుకొని ఈవినింగ్ మనం బాయ్ బాయ్ టాటా చెప్పేసి వచ్చేయొచ్చు. వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి కావాల్సిన సూట్ కానీ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రూమ్స్ కూడా చాలా లో ప్రైస్‌లోనే ఉన్నాయి. పర్ డేకి 2500-3000 బిట్వీనే రూమ్స్ ఉన్నాయి. మన కిడ్స్‌కి ఫుడ్ పెట్టడం అంటే అదో పెద్ద టాస్క్. సో, కొంతమందికి కంపల్సరీగా టీవీ కావాలనుకున్న వాళ్ళకి రూమ్‌లో టీవీ అవైలబిలిటీ, సెపరేట్ వాష్‌రూమ్, మిర్రర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. సెపరేట్ రూమ్ అవసరం లేదు. మేము బ్యాచ్‌గా వచ్చాము. ఇన్ బడ్జెట్‌లో అయిపోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక కామన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. గర్ల్స్‌కి, బాయ్స్‌కి సెపరేట్‌గా. సో, మన బడ్జెట్‌ని బట్టి మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బావుంటుంది. సో, ఇదండి ఇక్కడ టోటల్ ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది. కమింగ్ టు ఫుడ్‌కొచ్చేటప్పటికి ఫుడ్ కూడా చాలా బావుంది. అంటే సూపర్‌గా 100కి 100% ఉంది అని ఏమైతే చెప్పలేం కానీ 100కి 60-75% బిట్వీన్‌లో ఉందనమాట. సో, స్పైసీగా లేదు. బటర్ నాన్, చికెన్, మటన్, వెజిటేరియన్ వాళ్ళకి సెపరేట్‌గా పాపడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. ఫుడ్‌లో కూడా ఈ వెరైటీ మిస్ అయింది అనడానికి లేదు. సో, ఫైనల్‌గా ఈ వీడియోలో నేను ఉమెన్ గురించి మాట్లాడాలి. ఎక్కడో విన్నానండి ఉమెన్ చాలా సెన్సిటివ్, అంత డేర్ లేదు, వాళ్ళు దేన్ని ఈజీగా తీసుకోలేరు అని. ఎవరండి చెప్పింది? ఒక్క లొకేషన్‌లో, ఒక్క ప్లేస్‌లో మదర్ చేసే ప్యాంపరింగ్ అండ్ డ్యాడీస్‌కొచ్చేసి ప్రిన్సెస్ లాగా చూసుకుంటూ 20-25, 28 ఇయర్స్ వరకు ఒక లొకేషన్‌లో ఒక ఇంటికి ఒక హెడ్ లాగా ఒక క్వీన్ లాగా పెరిగి నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వేరే పర్సన్స్‌తో మింగిల్ అయ్యి లీవ్ చేస్తుంది అంటే ఆ పర్సన్స్‌కి ఎంత మెచ్యూరిటీ ఉంటే 2 ఫ్యామిలీస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ, కొత్త వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ, వాళ్ళతో మింగిల్ అవుతూ, ఎవ్వరిని నొప్పించక, ఒప్పించుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు స్ట్రాంగ్ కాదని ఎవరండి చెప్తారు? కంపేర్ టు మెన్‌తో కంపేర్ చేసుకుంటే వుమెన్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలా అని మెన్స్ చాలా వీక్ అని కాదు. మెన్స్‌తో కంపేర్ చేసుకుంటే వుమెన్స్ కొంచెం స్ట్రాంగ్ అని నా ఒపీనియన్. దట్ టు డెలివరీస్ అండ్ జెనెటికల్ చేంజెస్, న్యూ అట్మాస్ఫియర్స్ ఎన్నిటిని మేము బేర్ చేస్తామో కదా! వాటన్నిటిని మేము తట్టుకొని వర్కింగ్ వుమెన్ అయ్యుంటే ఇంకా గ్రేట్ అసలది. సో, వితౌట్ మీ సపోర్ట్ లేకుండా ఇవన్నీ చేయలేము. అలా అని మేము వీక్ అని కాదు. ఓకే. హౌస్ వైఫ్ అంటేనే అది కూడా వన్ ఆఫ్
వర్క్, అది కూడా వర్కింగ్ ఉమెన్ కిందే కన్సిడర్ చేయాలి. ఎంత వర్క్ని మేము హ్యాండిల్ చేస్తామో ఇంట్లో కదా. సో ఫైనల్గా ఉమెన్ కొంచెం మెన్ కన్నా గ్రేట్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఫైనల్గా ఇది వచ్చేసి మా డే అవుట్ అనమాట. ఇది నా సెకండ్ వ్లాగ్ నేను షేర్ చేస్తున్నా మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ డీటెయిల్స్ అండ్ నా కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.